హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరం మేము ఉండాలి. మార్నింగ్ వ్లాగ్ అండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి. ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి అబ్బా. కార్తీక మాసం కదండి, ఇంకా ఉదయాన్నే 4కి అయితే లేచాను. ఇంకా బయట అంతా ఊడ్చేసి నీళ్ళు చల్లేసి ముగ్గులు పెట్టేశాను. తులసమ్మ దగ్గర గుమ్మం ముందు ముగ్గులు అయితే వేసేసానండి. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇంకెవ్వరూ లేవలేదు కార్నీలు అయితే. ఇల్లంతా శుభ్రం చేసి ఇంకా స్నానం చేసుకొని కడప కడిగేసి ముగ్గులు అయితే పెట్టేశానండి. గుమ్మం ముందు అయితే దీపాలు పెట్టేసి ముందుగా ఇంట్లో పూజ అయితే చేశానండి. కార్తీక మాసం కదండి, తెల్లవారకు ముందే ఇంట్లో పూజ చేసుకొని తులసమ్మ దగ్గర దీపారాధన చేయాలి అంటారు కదా. నేను కూడా నాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులైతే ఉదయాన్నే ఇలా పూజ అయితే చేసుకుంటున్నానండి. మా అక్క అయితే కాశీ నుండి శివలింగము, నందీశ్వరుడు, అన్నపూర్ణదేవిని అయితే తీసుకొచ్చారు. ప్రతిరోజు అభిషేకం అయితే చేస్తానండి. ఈరోజు కూడా శివునికి అభిషేకం చేసి పూజ చేసిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి దీపాలు అయితే వదిలానండి. నేనైతే రోజు ఈ విధంగానే పూజ చేసుకుంటానండి. నేను చేసిన నా పూజ విధానం ఎలా ఉందో అందరూ తప్పకుండా కామెంట్ చేయండి. పూజ అయితే పూర్తి అయిపోయిందండి. ఇప్పుడైతే పొయ్యికి బొట్లు పెట్టేసి పువ్వులు పెట్టేసి గ్యాస్ వెలిగించేసి ఒక పక్కన పాలు పెట్టాను, ఇంకో పక్కన అయితే ఛాయ్ అయితే పెట్టుకుంటున్నానండి. పాలు అయితే కాగుతున్నాయి, ఛాయ్ కూడా అయిందండి. ఇంకా వేడిగా ఛాయ్ తాగేసి ఇంకా పిల్లలకి వంట అయితే చేస్తాను. నేనైతే ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నానండి. ప్లీజ్ అండి అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అయితే చూడండి. ఎలా ఉన్నాయో అందరూ కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే వీడియో అనేది వేరే వాళ్ళకి వెళ్తుందండి. చాయ్ తాగిన తర్వాత బియ్యం కడిగేసి పెట్టేశానండి. అన్నం అయితే అయింది. ఇంకా మా పిల్లలు అయితే టమాటా రైస్ చేయమని చెప్పారు. పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. నేనేమో టమాటాలు ఇట్లా అన్ని కట్ చేసుకొని పెట్టుకొని టమాటా రైస్ అయితే చేస్తున్నానండి. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయట్లేదు. టమాటా రైస్ తినేసి టమాటా రైస్ తీసుకెళ్తారంట లంచ్ బాక్స్కి కూడా. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వంట చేస్తానండి. ఇప్పుడైతే పిల్లలకి చేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేస్తానండి. కాకపోతే ఇంకా ఇప్పుడు ఇంకొంచెం ముందు లేస్తున్నాను. నాకైతే ఉదయం లేవడమే అలవాటు. టమాటా రైస్కి పోపు అయితే వేసేసానండి. చూడండి, టమాటాలు వేసాను. టమాటాలు అయితే గోలుతున్నాయి. గోలిన తర్వాత రైస్ వేసేస్తాను. రైస్ వేసేసి కొంచెం కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పొడి వేసి కొంచెం సాస్ వేసి కలిపానండి. టమాటా రైస్ అయితే రెడీ అయిందండి. ఈ వ్లాగ్ ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి. వెళ్ళొస్తానండి. బాయ్.